మాయావీణ. పూర్వం ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు 3 కొడుకులు. తండ్రి కొడుకులు కలిసి కచేరీలు చేసి తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. కొంతకాలానికి ఆ విద్వాంసుడికి ఏదో వ్యాధి సోకి చేతివేళ్లు వంకర్లు పోయాయి. నోట మాట కూడా పడిపోయింది. ఆ ఊరి వైద్యుడు వచ్చి పరీక్షించి, ఇది సామాన్యమైన వ్యాధి కాదు, దీన్ని అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్న రాజవైద్యుడు తప్ప నాలాంటి వాళ్ళు నయం చేయలేరు. రాజవైద్యుడితో చికిత్స అంటే ముందు మూర్ఖుడైన మన రాజును మెప్పించగలగాలి. రాయినైనా మెప్పించగలం, కానీ ఈ దేశపు రాజును మెప్పించలేమని అందరూ అంటూ ఉంటారు కదా. అందుకని ఈ చికిత్స జరిగి మీ నాన్న బాగుపడతాడనే నమ్మకం నాకు లేదు. అయినా ప్రయత్నించి చూడండి. భగవత్ కృప, మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. ఆ మాట విని విద్వాంసుడు 3 కొడుకుల్లో పెద్దవాడు, రాజు ఎంత మూర్ఖుడైనా నా వీణావాదంతో మెప్పించి రాజవైద్యుణ్ణి తీసుకువచ్చి నాన్నగారి జబ్బు నయం చేయిస్తాను అని వీణ తీసుకుని రాజధానికి బయలుదేరాడు. వాడు రాజును కలిసి, ప్రభు, వీణ వాయించడంలో నాకున్న ప్రతిభతో మిమ్మల్ని రంజింప చేస్తాను. ప్రతిగా రాజవైద్యుడి చేత మా నాన్నగారికి చికిత్స చేయించండి అన్నాడు. రాజు నవ్వి, వీణ వాయించడం ఈ దేశంలో నీకే కాదు, మా కాపలా భటుడికి కూడా తెలుసును. అంతగా నీ కోరిక తీరాలంటే ఒక పని చెయ్యి. వీణావాదంలో నన్ను మించిన వాడు లేడని ప్రజలు అంటుంటారు కాబట్టి నాతో పందెం కాయి. నన్ను గెలిస్తే నీ కోరిక తీరుతుంది. నేను గెలిస్తే మాత్రం నీకు లభించేది 25 కొరడా దెబ్బల శిక్షే. ఈ పోటీకి ప్రజలే న్యాయ నిర్ణేతలు కూడా అన్నాడు. ఈ షరతుకు పెద్దవాడు అంగీకరించిన మీదట ఆ మన్నాడే రాజుతో వాడికి వీణావాదంలో ప్రజల సమక్షాన పోటీ జరిగింది. ఈ పోటీలో పెద్దవాడు రాజును మించిన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ ప్రజలు రాజుకు భయపడి ఆయనకే జేజేలు పలికారు. ఫలితంగా పెద్దవాడిని పోటీలో ఓడినట్లు ప్రకటించి కొరడాతో కొట్టి పంపించారు. ఒళ్ళంతా దెబ్బలతో ఇల్లు చేరిన పెద్దవాడిని చూడగానే చిన్నవాళ్ళిద్దరూ హతాశులయ్యారు. జరిగింది తెలుసుకుని రెండోవాడు, ఈ రోజుల్లో వీణ వాయించడం సర్వసాధారణమైపోయింది కాబట్టి రాజు నిన్ను ఓడించగలిగాడు. అదే మృదంగం అయితే రాజు కాదు కదా, రారాజు కూడా నన్ను ఢీకొనలేడు. అందుకే ఈ మృదంగంతో రాజును మెప్పించి రాజవైద్యుణ్ణి తీసుకువస్తాను అని మృదంగం తీసుకొని బయలుదేరాడు. వాడు రాజదర్శనం చేసుకుని, ఈ మృదంగ వాయిద్యంలో నన్ను తలదన్నేవాడే లేడు, కావాలంటే పరీక్షించి మా తండ్రికి రాజవైద్యుడి చేత వైద్యం చేయించండి రాజా అన్నాడు. రాజు వాడికేసి పరీక్షగా చూసి, చూడబోతే నువ్వు మొన్న వీణా వాయిద్యంలో నా చేతుల్లో ఓడిపోయి కొరడా దెబ్బలు తిన్నవాడికి తమ్ముడిలా ఉన్నావు. నేను సంగీత సామ్రాట్టును, ఇది జగమెరిగిన సత్యం. నాతో పోటీ పెట్టుకుంటే మీ అన్నకు జరిగిన శాస్తే నీకు జరుగుతుంది. అందుకు సిద్ధపడితే రేపే పోటీలో పాల్గొను అన్నాడు. రెండోవాడు రాజుతో పోటీకి దిగాడు. ఆ పోటీలో రాజు మృదంగ వాయిద్యం శ్రోతలకు ఏవగింపు కలిగించింది. రెండోవాడు మాత్రం మృదంగ వాయిద్యంలో గొప్ప ప్రతిభ కనబరిచాడు. అయితే రాజుకు భయపడి ప్రజలు మళ్ళీ రాజుపక్షాన్నే నిలిచారు. ఫలితంగా రెండోవాడికి కూడా కొరడా దెబ్బల శిక్ష పడింది. రెండోవాడు కూడా బెక్కముఖం వేసుకొని కొరడా దెబ్బలతో తిరిగి వచ్చేసరికి మూడోవాడు మండిపడి ప్రజల ముందు ఒక విద్వాంసుడు కొడుకులను చవటలను చేసి దండించినందుకు ఈ రాజుని అసలైన చవటను చేసి తగిన శాస్తి చెయ్యకపోతే నేను సంగీత విద్వాంసుడు కొడుకునే కాదు అని వీణ, మృదంగం, సన్నాయి తీసుకొని అప్పటికప్పుడే రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధాని చేరుకున్న మూడోవాడు ఒక కూడలి ప్రదేశంలో కూర్చొని తనకెదురుగా మృదంగం, సన్నాయి పెట్టుకుని అదే పనిగా దివారాత్రాలు వీణ వాయించసాగాడు. 3 దినాలు గడిచేసరికి వీణాతంత్రులు మీటుతున్న మూడోవాడి చేతివేళ్ల నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. ఈ విషయం ఈ నోట ఆ నోటా పడి రాజుగారి చెవిన పడింది. ఆయన మంత్రులతో కలిసి హుటాహుటీన బయలుదేరి మూడోవాడిని చూడబోయాడు. రాజును చూడగానే మూడోవాడు లేచి నమస్కరించాడు. ఎవరు నువ్వు, ఏమిటి పిచ్చి పని అని అడిగాడు రాజు. అందుకు మూడోవాడు, ప్రభు, నాది కొండకోణంలో ఉండే భైరవకోన అనే గ్రామం. మా గ్రామానికి రోజు ఎక్కడి నుంచో నా ఈడువాడే అయిన ఒక కుర్రవాడు వచ్చి నాతో ఆడుకునేవాడు. ఒకరోజు ఆ కుర్రవాడు తాటి ముంజలు తినాలని కోరితే నేను కత్తి తీసుకొని బయలుదేరాను. గ్రామం చివరికి వచ్చాక ఆ కుర్రవాడు వేసవి కావడం వల్ల తాపంగా ఉందని కనిపించిన పెద్ద నీటివాగులో స్నానానికి దిగాడు.
చూస్తుండగానే వాగులో మునక వేసిన ఆ కుర్రవాడు ఎంతకీ పైకి రాలేదు. నాకు భయం వేసి కత్తిని నడుముకు కట్టుకొని వాగులో దూకి అడుగుకు వెళ్ళాను. అక్కడ వింత సర్పం ఆ కుర్రవాడిని మింగుతూ కనిపించింది. దాని పొట్ట తెల్లగా ఉండి పైన చర్మం పులి చర్మంలా చారలు చారలుగా ఉన్నది. ఆ దృశ్యం చూసి నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తితో దాన్ని నిలువునా చీరేసి నా మిత్రుణ్ణి రక్షించాను. వాడు కృతజ్ఞతగా తనతో పాటు తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి కొండలు అడవులు దాటించి ఒక కొండ కోనలోకి తీసుకువెళ్ళాడు. ఆ కోనలో ఉన్న ఒక కొండ గుహలో నడుం వరకు విరబోసుకున్న తెల్లని చింపిరి జుట్టుతో ఒక మంత్రగత్తె ఏవో లేపనాలు చేస్తూ కనిపించింది. దాని కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి. మొహం కుదుములు కట్టి వికృతంగా ఉన్నది. నా మిత్రుడు ఆ మంత్రగత్తెను సమీపించాడు. మంత్రగత్తె వాణ్ణి చూడగానే అమాంతం కౌగిలించుకుని ముద్దులాడుతూ, నా బంగారు కొండ, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది, నీకిష్టమని కొండబల్లుల కూర వండి పెట్టాను అన్నది. కుర్రవాడు నన్ను ఆ మంత్రగత్తెకు చూపిస్తూ, అమ్మా, వీడు నా మిత్రుడు, ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు, వీడి పుణ్యాన ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను అని జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న మంత్రగత్తె ఆవేశంతో ఊగిపోతూ ఏదో లేపనం తీసుకుని గోడకు పులిమి వికృత స్వరంతో బిగ్గరగా ఏవో మంత్రాలు చదివింది. మరుక్షణమే లేపనం పూసిన గోడ అద్దంలా మారిపోయి అందులో మంత్రగత్తె కొడుకు మునిగిన వాగు అడుగున ముక్కలుగా పడి ఉన్న పాము కళేబరము కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే మంత్రగత్తె మళ్ళీ ఏవో మంత్రాలు చదివింది. చూస్తుండగానే ఆ కళేబరం మాయమై ఆ స్థలంలో చచ్చిపడి ఉన్న ఒక మంత్రగత్తె శవం కనిపించింది. ఆ శవాన్ని చూస్తూనే మంత్రగత్తె వికవికా నవ్వుతూ కాసేపు క్షుద్రనాట్యం చేసింది. తరువాత అది నా భుజం తట్టి, బలిరా కుర్రాడా, నువ్వు చంపింది పామును కాదు, అది నా చిరకాల శత్రువైన ఒక మంత్రగత్తె. దాన్ని ఎన్ని విధాల ప్రయత్నించినా నేను చంపలేకపోయాను. ఇన్నాళ్లకు నువ్వు దాన్ని హతమార్చి నన్ను నా బిడ్డను రక్షించావు. నీకు బహుమతిగా ఒక మాయావీణను దానితో పాటు ఒక మృదంగం సన్నాయి ఇస్తాను. నువ్వు ఆ మాయావీణను బాగా వాయించగలిగితే దాని మహిమ వల్ల 2 అదృశ్య యువకులు వచ్చి మృదంగాన్ని సన్నాయిని వాయించి ఆశ్చర్యపరుస్తారు అన్నది. ఆ మంత్రగత్తె ఇచ్చిన మాయావీణను తీసుకువచ్చి 3 రోజుల నుంచి వేళ్లు తెగేలా మీటినప్పటికీ ఆ అదృశ్య యువకులు వచ్చి ఈ మృదంగం సన్నాయిలను వాయించలేదు. ఆ మంత్రగత్తె నన్ను మోసపుచ్చిందో ఏమో అని ముగించాడు. అంతా విని రాజు ఫకాలును నవ్వి, పిచ్చివాడా, మంత్రగత్తె నిన్ను మోసగించలేదు. వీణను బాగా వాయించగలిగితేనే దాని మహిమ తెలుస్తుందని అది ముందే నీకు చెప్పింది. నీకు వీణ మేటడం చేతగాక దాన్ని నిందిస్తున్నావు. ఇప్పుడు వీణ నేను మీటి చూపిస్తాను. ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగం సన్నాయి ఎలా వాయిస్తారో చూడు అని గుర్రం దిగి వీణ ముందు కూర్చుని వీణ వాయించసాగాడు. రాజు వీణను మీటి తంత్రులను తెంపేశాడే గాని ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగం సన్నాయిలను వాయించనే లేదు. చివరకు రాజు విసిగిపోయి, సంగీత సామ్రాట్టునైనా నాకే దీని మహత్తు పని చేయలేదంటే ఇది సామాన్యమైన వీణ కాదు. సంగీతంలో నన్ను మించిన వాడైతేనే దీన్ని వాయించగలడు. త్వరలో జరగబోయే దసరా ఉత్సవాల్లో పోటీలు నిర్వహించి ఎవడైతే ఈ వీణ ద్వారా అదృశ్య యువకుల్ని రప్పించగలడో వాణ్ణి అగ్రహారంతో పాటు ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి సత్కరించగలను అని చెప్పి ఆ వాయిద్యాలను తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే రాజు ఈ విషయాన్ని ప్రజలకు తెలియబరుస్తూ నగరంలో చాటింపు కూడా వేయించాడు. ఇది జరిగిన కొద్ది దినాలకే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. ఆ వేడుకల్లో చివరి రోజు రాజు మాయావీణ పోటీలు నిర్వహించాడు. ఎందరో ఆ పోటీలో పాల్గొని ఎంత ప్రయత్నించినా అదృశ్య యువకులు వచ్చి మృదంగం సన్నాయిలను వాయించనే లేదు. చివరికి విద్వాంసుడు 3వ కొడుకు వచ్చి రాజుకు నమస్కరించి, ప్రభు, మీరు పోటీలు ప్రకటించిన నాటి నుండి నేటి వరకు ఒక మహావిద్వాంసుడి దగ్గర వీణావాదంలో శిక్షణ పొందాను. మీరు అనుమతిస్తే నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. రాజు వెటకారంగా నవ్వి, ప్రయత్నించి చూడు అన్నాడు. 3వ వాడు వీణ ముందు కూర్చొని ఇష్టదైవాన్ని ప్రార్థించి వీణ మీటటం మొదలు పెట్టాడు. కొద్దిసేపు గడిచేసరికి జనం మధ్య నుండి విద్వాంసుడి పెద్ద కొడుకు, 2వ కొడుకు మారువేషాల్లో రంగురంగుల విచిత్రమైన వస్త్రధారణతో నడుచుకుంటూ వచ్చి మృదంగం సన్నాయిల ముందు కూర్చొని ఆ వాయిద్యాలను అద్భుతంగా వాయించసాగారు. చూస్తున్న ప్రజలు పారవస్యంతో కరతాళ ధ్వనులు చేశారు.
సంగీతంలో ఆరితేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆ పోటీని సంగీత కచేరీలా రక్తి కట్టించారు. రాజు ప్రజలు తన్మయత్వం నుంచి తేరుకునేసరికి అదృశ్య యువకులు వేదిక మీద లేరు. వీణ మీటటం ఆపి మూడోవాడు ఒక్కడే వీణ ముందు కూర్చుని ఉన్నాడు. రాజు ప్రకటించినట్లుగానే మూడోవాడిని ఘనంగా సత్కరించి అగ్రహారం, ధన కనక వస్తు వాహనాలతో పాటు అతడి తండ్రికి వైద్యం చేసేందుకు రాజవైద్యుణ్ణి అతని వెంట పంపాడు.